వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్, ఈ రోజు మనం సింహము మరియు కుందేలు కథ విందాం. ఒక అడవిలో మదోత్కటమనే బలమైన సింహం నివసిస్తుంది. అది చాలా పొగరుబోతూ, ఎంతో పౌరుషం కలది. తన పంతం నెగ్గాలనే పట్టుదలగల క్రూర జంతువు. ఆ అడవిలో అది ఆడింది ఆట, పాడింది పాట. దాన్ని ఎదిరించే బలం ఏ మృగానికి లేదు. కాబట్టి అది తనకంటే బలంగలవారు లేరని గర్వంతో ప్రతి జంతువును భయపెడుతూ, తన కంటికి కనిపించిన జంతువునల్లా చంపటం మొదలుపెట్టింది. సింహం కనపడిందంటే చాలు, అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయేవి. ఒకనాడవన్నీ కలిసి ఒక తీర్మానం చేశాయి. రోజుకొకరు చొప్పున వంతు వేసుకుని సింహానికి ఆహారంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. మృగరాజుగారు దయతో తమ ప్రార్థన అంగీకరించి, తమ ఇష్టం వచ్చినట్లు జంతువులన్నింటినీ చంపివేయకూడదని ఆ తీర్మానం. అవన్నీ కూడపలుక్కుని కలిసి కట్టుగా వెళ్లి ఆ సంగతిని సింహానికి తెలియజేశాయి. రోజూ ఇలా అవసరమున్నా లేకున్నా కనపడ్డ జంతువులన్నింటినీ చంపితే ఈ అడవిలో జంతువులన్నీ కొద్ది రోజుల్లోనే నశిస్తాయి. తరువాత ఆకలితో నేను అవస్థ పడవలసి వస్తుంది అని మనసులోనే అనుకుని అందుకు అంగీకరించింది. వేటాడకుండానే తన వద్దకు ఆహారం వస్తుందని మృగాల మొర ఆలకించి సరే అన్నది. ప్రతిరోజూ మధ్యాహ్నం అయ్యేసరికి మీలో ఒకరు నాకు ఆహారంగా నా ముందు నిలబడాలి. ఆలస్యం చేసినా, మతిమరుపు చూపించినా మీ అంతు చూస్తాను. మాటంటే మాటే, గుర్తుంచుకోండి అని గద్దించింది. ఆ రోజు నుండి మృగాలు మాట ప్రకారం వంతుల వారీగా రోజుకొకరు చొప్పున సింహానికి సకాలంలో ఆహారంగా వెళుతున్నాయి. సింహం వేట మానేసింది. ఇలా కొన్నాళ్లు గడిచింది. ఒకనాడు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. చక్కగా ఆలోచించగలదు. ఆనాడు ఎలాగైనా ఆపద నుండి బయట పడాలని మంచి ఉపాయం ఆలోచించింది. అన్ని జంతువుల మాదిరిగా కాకుండా కుందేలు చాలా ఆలస్యంగా సింహం దగ్గరకు వచ్చింది. అప్పటికే వేళ దాటిపోతున్నప్పటికీ ఆహారంగా ఏ జంతువు రాకపోయేసరికి సింహం మండిపడుతూ ఉంది. దానికి తోడు ఆకలి బాధ ఎక్కువైంది. సింహం కోపంతో గర్జిస్తుండగా కుందేలు మెల్లమెల్లగా దాని వద్దకు చేరింది. సింహం దానిని చూచి, ఓరి నీవా? నీకెంత పోగరురా? ఎందుకింత ఆలస్యం చేశావ్ అని పెద్దగా గద్దించింది. కుందేలు గజగజా వణుకుతూ, మహారాజా! నేను మామూలు సమయానికే బయలుదేరి గబగబా పరిగెత్తి వస్తున్నాను. కాని దారిలో ఇంకొక సింహం కనిపించింది. తానే అడవి అంతటికీ రాజునని, తన మాటకి ఎదురు చెప్పేవాళ్లు లేరని, నన్ను తనకి ఆహారం అవమని అడుగు ముందుకు వేయనీయక అడ్డం తగిలి నన్ను ఆపేసింది. నేను అతి కష్టం మీద దానిని ఒప్పించి మా రాజును నీ వద్దకు తీసుకుని వస్తా నని ప్రమాణం చేసి తమ వద్దకు పరుగెత్తుకు వచ్చాను. పొగరుతో కన్ను మిన్ను కానరాక తమను నిందించిన ఆ సింహానికి తగిన బుద్ధి చెప్పండి. పాపం, తమరు ఎంతో ఆకలిగా ఉన్నారు. ముందు నన్ను ఆరగించండి అన్నది కుందేలు. సింహం గట్టిగా గర్జించి కనులెగరేసి, ఆ పొగరుబోతు ఎక్కడుందో చూపించు ముందు. నిన్ను నిందిస్తూ నిన్నడ్డగించిన ఆ పిరికిపందకు తగిన శాస్తి చేస్తేనే గాని నేను ఆహారం ముట్టను. నిన్ను భక్షిస్తే వాణ్ణి నాకెవరు చూపిస్తారు? పద, ముందు వాని దగ్గరకు వెళ్దాం అని అన్నది. సింహాన్ని కుందేలు ఒక పాడుపడిన బావి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. మహారాజా! నన్నడ్డగించి మిమ్ము నానా మాటలు అన్న సింహం ఈ నూతిలోనే దాగి ఉంది, వెళ్ళి చంపండి అన్నది. కుందేలు మాటలు విన్న సింహం కోపంతో మరొకమారు గర్జించింది. నూతిగట్టు మీదకెక్కి అందులోకి తొంగి చూసింది. నీటిలో దాని నీడ కనపడింది. అది తన విరోధి అని భావించి పంజా ఎత్తి గర్జిస్తూ బావిలోకి దూకింది.
కుందేలు సంతోషంతో ఇంటికి పోయి తన వారందరికీ జరిగిన విషయమంతా చెప్పింది. మృగాలన్నీ కుందేలును మెచ్చుకున్నాయి. శత్రువు మరణించి నందువలన ఆనాటి నుండి జంతువులన్నీ హాయిగా కాలం గడిపాయి. మోరల్: శారీరక బలం కంటే బుద్ధి బలం గొప్పది. థాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.